అనిల్ అంబానీ ఏం చేస్తావంటే నమ్మిద్రా శివ అంటే ఏమో చేస్తానే అవ్వా అన్నట్టు చేస్తా. విమానం తప్పిన పిరిగా మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టు చేస్తా. చెయ్యి ఇచ్చి చేరదీసి ఆదుకున్న చెయ్యినే భుజాల దాకా కొట్టేస్తా అన్నట్టే ఉన్నది కదా ఆయన వ్యవహారం కూడా. ఇక ఇసొంటోళ్ళు ఇట్లా ఎగబెట్ట చూస్తున్నాక సామాన్యుల నెత్తుల మీద సర్కారు అప్పులెత్తదా? ఈ ఛార్జీలని ఆ ఛార్జీలని బ్యాంకులోళ్ళు కూడా పైకం వసూలు చేయరా? అసలైతే రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అయిన అనిల్ అంబానీ సారు మరి ఏం మాయ చేసిండో ఎట్లా మత్పరిచిండో గానీ మొత్తానికి బ్యాంకులను బుట్టలేసుకొని బురుడి కొట్టించి అచ్చరాల 17,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడట. తీసుకున్న మనిషి మళ్ళా తిరిగి కట్టాలే కదా, కట్టకుండా సతాయిస్తున్నాడట. అరే నమ్మి బాకి ఇచ్చినందుకు మమ్మల్ని ఇట్లా ఆగం చేయబట్టే అసలు ఆయన ఏమనుకుంటుడని గట్టిగా అడిగేందుకు పోతే ఏం చేసుకుంటారో చేసుకోపోరు అనే కాడికి వచ్చిందట. 1,00,000 2 లక్షలు అంటే ఇస్తే ఇచ్చి కాలబడని లేకపోతే లేదు అనుకొని ఊకుందామంటే 17,000 కోట్ల రూపాయలు ఆయన అప్పనంగా మింగ చూడబట్టే ఇట్లనే ఉంటదా అని 3 దినాల సంది ఈడీ ఆఫీసర్లు ఆయన ఆఫీసుల్లో ఉన్న అన్నిటినీ ఎంక్వైరీ చేస్తుర్రట. ఈ అనిల్ అంబానీ సారే కాకుండా ఇంకా ఎవరైనా సామాన్య జనము బర్లలోనో గొర్రెలలోనో హౌసింగ్ లోనో పర్సనల్ లోనో తీసుకుంటే ఇట్లనే ఊకున్నటోళ్ళ ₹1,00,000 లోన్ తీసుకుంటేనే 1,00,000 మాటల ఫోన్లు కొడతారు, 1,00,000 తీర్ల గోసలు పెడతారు. మరి అనిల్ అంబానీ సార్ను అట్లెందుకు గోస పెట్టారో